హలో అండి. నా పేరు దారా సునీల్ కుమార్. ఈరోజు ఈ క్లాస్‌లో ఏపీపీఎస్సీ అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ పాలిటీ క్వెషన్స్ చూద్దాము. ఇది పార్ట్ 2 అండి. ఒకవేళ పార్ట్ 1 గాని క్లాస్ మిస్ అయ్యుంటే మీరు పైనున్న ఐ బటన్‌ని క్లిక్ చేయండి. పార్ట్ 1లో 25 క్వెషన్స్ డిస్కస్ చేశాము. అవి విన్న తర్వాత ఇక ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు 25 క్వెషన్స్ డిస్కస్ చేద్దాము. అందులో భాగంగా ఫస్ట్ వన్ అంటే క్వెషన్ నెంబర్ 26. ఇక్కడ మీరు క్వెషన్ నెంబర్ 26 చూడొచ్చు. Which constitutional amendment has transferred the subjects of education and forest from the state list? So, which constitutional amendment act has transferred the subjects education and forest from the state list to concurrent list? So, options వచ్చేసి 39, 42, 45 and 49. సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా అడవులను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చారు? సో దీని ఆన్సర్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మీకు తెలుసు కదండి, సెవెంత్ షెడ్యూల్లో మనకు 3 లిస్ట్ ఉంటాయి: స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో అయితే మనకు టోటల్గా 61 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెంట్రల్ లిస్ట్లో అయితే 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ కంకరెంట్ లిస్ట్లో అయితే 47 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ అండ్ ఫారెస్ట్ ఫస్ట్లో స్టేట్ లిస్ట్లో ఉండేవి, తర్వాత వాటిని కంకరెంట్ లిస్ట్లోకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కంకరెంట్ లిస్ట్లోకి మార్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Which part of the Constitution of India deals with యూనియన్ స్టేట్ రిలేషన్స్ అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్? భారత రాజ్యాంగంలోని ఏ భాగము కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చిస్తుంది? సో పార్ట్ 7, పార్ట్ 11, పార్ట్ 12 అండ్ పార్ట్ 13. సో 27th ఆన్సర్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ వచ్చేసి పార్ట్ 11 అండి. పార్ట్ 11లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చర్చిస్తూ ఉంది. అదే పార్ట్ 12 వచ్చేసి ఫైనాన్స్, ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. అదే పార్ట్ 13 వచ్చేసి ట్రేడ్ అండ్ కామర్స్. సో నెక్స్ట్ పార్ట్ 7 వచ్చేసి ఇది తొలగించారు, రిపీల్డ్ బై 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 7 అనేది తొలగించారు. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈస్ డీల్ బై పార్ట్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. In which year the language of Konkani was incorporated in the Constitution of India? సో భారత రాజ్యాంగంలో కొంకణి భాషను ఏ సంవత్సరంలో చేర్చబడింది? సో 1992, 1968, 2003 అండ్ 2004. సో కొంకణి భాష వచ్చేసి 1992లో భారత రాజ్యాంగంలోకి చేర్చారు. సో ఇక్కడ సైడ్కి నోట్స్ వచ్చేసండి, 8th షెడ్యూల్ మన భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో టోటల్గా 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇనిషియల్గా 14 లాంగ్వేజెస్, తర్వాత ఒక 8 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. 8 లాంగ్వేజెస్ ఆర్ యాడెడ్. ఈ 8 లాంగ్వేజెస్ని 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేశారు. అదే నెక్స్ట్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా కొంకణి, నెక్స్ట్ మణిపూరి అండ్ నేపాలి, ఈ లాంగ్వేజెస్ని 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో కొంకణి, మణిపూరి అండ్ నేపాలిని యాడ్ చేశారు. అదే 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో బోడో, డోగ్రా, మైథిలి
MAI, మైథిలి అండ్ సంతాలి. ఈ లాంగ్వేజెస్ని 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో యాడ్ చేశారు. సో టోటల్గా 8 లాంగ్వేజెస్ని, ఒరిజినల్గా అయితే 14 లాంగ్వేజెస్ ఉన్నాయి, తర్వాత 8 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. ఆ 8 లాంగ్వేజ్ని యాడ్ చేసింది సింధీ, కొంకణి, మణిపూరి, నేపాలి, బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి. సో కొంకణిని వచ్చేసి 1992లో యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. In which landmark judgment delivered in 2016 did the Supreme Court issues guidelines on drought management to the Government of India? అంటే 2016లో ఇచ్చిన ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు కరువు నిర్వహణ గురించి భారత ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది? ఆప్షన్స్లో స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మహిపాల్ సింగ్ రాణా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సో డ్రాట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. డ్రాట్ మేనేజ్మెంట్ స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అదే PUCL వచ్చేసి రైట్ టు వర్క్ సంబంధించిందండి. PUCL రైట్ టు వర్క్. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి డెత్. కామన్ కాజ్ వచ్చేసి డెత్ త్రూ ప్యాసివ్ యూథనాసియా. డెత్ త్రూ ప్యాసివ్ యూథనాసియా. నెక్స్ట్ మహిపాల్ సింగ్ రాణా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ వచ్చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఒకవేళ మీరు సైడ్కి నోట్స్ రాసుకోవాలనుకుంటే మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చండి. సో స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కరువు నిర్వహణ గురించి భారత ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. The Bohr Committee was appointed by the Government of British on. బ్రిటన్ ప్రభుత్వము నియమించిన బోర్ కమిటీ దేనికి ఉద్దేశించబడింది? టు సర్వే ద స్టేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, టు సర్వే ద స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్, టు సర్వే ద స్టేట్ ఆఫ్ ఫుడ్ క్రైసిస్, టు సర్వే ద స్టేట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో బోర్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు సర్వే ద స్టేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ప్రజా ఆరోగ్యం పైన బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. Out of the following, which is not a power granted to Rajya Sabha? అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి authorizing the parliament in the national interest to make law on matter in the state list. Authorizing the state assemblies in the national interest to make law on matters in the union list. To return a money bill with recommendations. Authorizing the parliament in the national interest to make a law for క్రియేషన్ ఆఫ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్. ఒకవేళ మీరు తెలుగులో చదువుకోవాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. సో రాజ్యసభ మనీ బిల్ని రిటర్న్ చేయొచ్చు, రిజెక్ట్ చేయకూడదు. రిటర్న్ చేసేటప్పుడు రికమెండేషన్స్ తోటి రిటర్న్ చేయొచ్చు. ఆ రికమెండేషన్స్ని లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ రాజ్యసభ మాత్రం మనీ బిల్ని రిజెక్ట్ చేయడానికి లేదు. సో ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. సో authorizing the parliament in the national interest to make a law on creation of all India service. సో ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే రాజ్యసభ పార్లమెంట్ని అడగొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. నెక్స్ట్ authorizing the parliament in the national interest to make a law on matter in the state list. ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. కానీ authorizing the state assemblies in the national interest to make law on the matters in the union list, it is not a power granted to రాజ్యసభ. సో నాట్ అని అడిగాడు కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇంటర్స్టేట్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్. ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఎవరి సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు? వెంకటాచలయ కమిషన్, సర్కారియా కమిషన్, MM పుంచి కమిషన్, రాజమన్నార్ కమిషన్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ వచ్చేసి సర్కారియా కమిషన్ సిఫారసు చేసిందండి, సర్కారియా కమిషన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 33. కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ద ఫస్ట్ టైం బై. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య స్ఫూర్తిని మొదటిసారిగా సిఫారసు చేసినది ఎవరు?
సో సేమ్ ఆప్షన్స్ సర్కారియా కమిషన్, రాజమన్నార్ కమిషన్, వెంకటాచలయ్య కమిషన్, పుంచి కమిషన్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈజ్ రికమెండెడ్ బై సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్. ఒకవేళ మేము ఇచ్చే ఆన్సర్స్లలో ఏమైనా కూడా తప్పులు ఉంటాయండి, మీరు దయచేసి కామెంట్ రాయండి, మేము సరిదిద్దుతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. The Constituent Assembly was composed roughly on the lines suggested by. రాజ్యాంగ సభ కూర్పు రమారమి ఎవరి సలహాల మార్గంలో రూపొందించారు? ఆప్షన్స్ వచ్చేసి మౌంట్ బ్యాటన్, క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్. సో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ కంపోజ్డ్ రఫ్లీ ఆన్ ద లైన్ సజెస్టెడ్ బై క్యాబినెట్ మిషన్. సో ఈ క్యాబినెట్ మిషన్లో 3 మెంబర్స్ ఉంటారండి. క్యాబినెట్ మిషన్లో 3 మెంబర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లార్డ్ పెథిక్ లారెన్స్. లార్డ్ పెథిక్ లారెన్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్. అండ్ థర్డ్ ఏవి అలెగ్జాండర్. ఏవి అలెగ్జాండర్. సో నెక్స్ట్ ఎగ్జామ్స్లో జరగబోయే ఎగ్జామ్స్లో ఇలా అడగవచ్చు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో క్యాబినెట్ మిషన్లో లేని వ్యక్తి ఎవరు ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఈ 3 నేమ్స్ అనేది మనకు గుర్తుండాలి. సో క్యాబినెట్ మిషన్లో ఉన్న ముగ్గురు వ్యక్తుల పేర్లు లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. So in which election in India VVPAT used for the first time on experimental basis? భారత్లోని ఏ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రయోగాత్మక పద్ధతిలో వీవీప్యాట్ని ఉపయోగించారు? ఆప్షన్స్ వచ్చేసి బైపోల్ ఇన్ నాగాలాండ్ 2013, లోక్సభ ఎలక్షన్స్ 2014, అసెంబ్లీ ఎలక్షన్స్ గోవా 2017, బైపోల్ ఇన్ మధ్యప్రదేశ్ 2017. సో వీవీప్యాట్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ఫస్ట్ టైం యూజ్ చేసింది వచ్చేసి బైపోల్ ఇన్ నాగాలాండ్ 2013. సో కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి అండి నాక్సెన్ కాన్స్టిట్యుయెన్సీ. నాక్సెన్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ ఎలక్షన్స్లో ఈ వీవీప్యాట్ని యూజ్ చేశారు. సో నాక్సెన్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 36. Which of the following is a pocket veto power in the Indian context? సో భారతదేశానికి సంబంధించి పాకెట్ వీటో అధికారం కింది వానిలో ఏది? స్పీకర్ ఆఫ్ ద లోక్సభ నాట్ అలౌవింగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎ బిల్. సెకండ్ ఆప్షన్ ప్రెసిడెంట్ కీపింగ్ ఏ బిల్ పెండింగ్ విత్ హిమ్ without any time limit and without approving. Option number 3, Prime Minister removing ministers from his cabinet without any reason. So 4, Rajya Sabha vetoing the provisions of a bill approved by Lok Sabha. సో బేసిక్గా అండి వీటో పవర్స్ వచ్చేసి ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయండి. సో ప్రెసిడెంట్ అనేది చూస్తే ఇక్కడ స్పీకర్ ఉంది కాబట్టి ఇది రాంగ్, ప్రైమ్ మినిస్టర్ ఉంది ఇక్కడ ఇది రాంగ్, రాజ్యసభ ఉంది ఇక్కడ ఇది రాంగ్. సో ఓన్లీ పాకెట్ వీటో ప్రెసిడెంట్ ఉన్న ఆప్షన్ నెంబర్ 2. సో పాకెట్ వీటో పవర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ప్రెసిడెంట్ కీపింగ్ ఏ బిల్ పెండింగ్ విత్ హిమ్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ అండ్ వితౌట్ అప్రూవింగ్. సో మనం వీటోస్ కానీ చూస్తే అండి వీటోస్ టోటల్గా 4 వీటోస్ ఉంటాయండి. 1 వచ్చేసి అబ్సల్యూట్ వీటో. సెకండ్ వచ్చేసి సస్పెన్సివ్ వీటో. థర్డ్ వన్ ఈస్ పాకెట్ వీటో అండ్ ఫోర్త్ వన్ క్వాలిఫైడ్ వీటో. సో మన ఇండియన్ కంటెక్స్ట్లో అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటోకి మాత్రమే ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయండి. క్వాలిఫైడ్ వీటో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఓకే, సో పాకెట్ వీటో మీన్స్ ప్రెసిడెంట్ కీపింగ్ ఎ బిల్ పెండింగ్ విత్ హిమ్ without any time limit and without approving. Next question number 37. What percentage of the nationwide Lok Sabha vote is required for recognition of a political parties as national party in India? అంటే బేసిక్గా ఒక పార్టీ నేషనల్ పార్టీగా అవ్వాలంటే కండిషన్ అడుగుతున్నాడండి. ఒక రాజకీయ పార్టీని
గుర్తించబడాలంటే దేశవ్యాప్త లోక్సభలో ఓట్లో ఎంత శాతం పొందాలి? సో ఒక పార్టీ ఒక పార్టీ నేషనల్ పార్టీగా గుర్తించబడాలంటే ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్ అండి. సో దీనికి వచ్చేసి కండిషన్స్ ఉన్నాయండి. కొన్ని కండిషన్స్, ఆ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ అయితే ఒక పార్టీ నేషనల్ పార్టీగా పిలువబడవచ్చు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి లోక్సభలో 2% సీట్స్, ఒక పార్టీకి లోక్సభలో 2% సీట్స్ ఉండాలి. ఆ 2% సీట్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్. లోక్సభలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దాంట్లో 2% సీట్స్ ఆ పార్టీకి ఉండాలి. ఆ 2% సీట్స్ కనీసం 3 రాష్ట్రాల నుంచి వచ్చి ఉండాలి. అలా అయితే ఆ పార్టీని నేషనల్ పార్టీ అంటారు. సెకండ్ కండిషన్ ఆ పార్టీ అట్లీస్ట్ యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ 4 states. యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ 4 states. ఏదైనా ఒక రాజకీయ పార్టీ 4 రాష్ట్రాల్లో అది ఆ రాష్ట్ర పార్టీగా ఉంటే దాన్ని నేషనల్ పార్టీ అనొచ్చు. థర్డ్ కండిషన్ వచ్చేసి లోక్సభ కానీ అసెంబ్లీ కానీ, లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 6% ఓట్స్ ఆర్ 4 or more seats. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ వచ్చేసి లోక్సభ ఓట్ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ ఎ రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ యాజ్ నేషనల్ పార్టీ. ఆన్సర్ వచ్చేసి 6% ఓట్స్ ఉండాలండి. 6% ఓట్స్. సో కండిషన్స్ 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ లోక్సభలో 2% సీట్స్ ఉండాలి. ఆ 2% సీట్స్ 3 స్టేట్స్ నుంచి వచ్చి ఉండాలి ఆ కండిషన్. లేదా ఆ పార్టీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా ఉండాలి. లేదా థర్డ్ కండిషన్ లోక్సభ అసెంబ్లీలో 6% ఓట్స్ కానీ 4 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లైనా ఉండాలి. ఆ పార్టీని జాతీయ పార్టీ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 38. Indian Constitution states that no person shall be deprived of his life or personal liberty except according to dash procedure established by convention, procedure established by law, due process of law, procedure established by international law. సో భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ వ్యక్తిగత స్వేచ్ఛని కానీ ఈ క్రింది వాటిలో ఒక దాని వలన తప్ప హరించలేదు. దీని ఆన్సర్ వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. శాసనం ద్వారా ఏర్పడిన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. The word democracy is derived from the word demos and kratos. ప్రజాస్వామ్యము డెమోక్రసీ అనే పదము డెమోస్ మరియు క్రెటోస్ అనే పదాల నుండి గ్రహించబడింది. అవి ఏ భాషకు చెందినవి? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, ఇటాలియన్. సో డెమోక్రసీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. డెమోస్ అంటే ప్రజలు. క్రాటోస్ అంటే పాలన. సో ఇది ప్రజల పాలన. డెమోక్రసీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 40. Who said that Swaraj is my birthright? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది ఎవరు? నెహ్రూ, పటేల్, తిలక్, గాంధీ. సో స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఈజ్ సెడ్ బై తిలక్. And next, question number 41. So which constitutional amendment deleted the right to property from chapter 3 of the Indian Constitution and made it as a legal right? సో ఆస్తి హక్కును ఏ రాజ్యాంగము సవరణ 3వ భాగం నుండి తొలగించి న్యాయ హక్కుగా మాత్రమే మిగిల్చింది? ఆప్షన్స్ 42, 44, 39 and 24. సో రైట్ టు ప్రాపర్టీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976. సో నౌ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ లీగల్ రైట్. రాబోయే ఎగ్జామ్స్లలో వాళ్ళు రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ డాష్ రైట్, లీగల్ రైట్, సివిల్ రైట్, అట్లా హ్యూమన్ రైట్ అని ఒక 4 ఆప్షన్లు ఇవ్వచ్చు.
సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. Impeachment proceedings against the President of India can be initiated in భారత రాష్ట్రపతి అభిశంసన చర్యలను తీర్మానము ప్రవేశపెట్టవలసినది ద లోక్సభ, ద రాజ్యసభ, ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, సుప్రీం కోర్ట్. సో ప్రెసిడెంట్ ఇంపీచింగ్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయాల్సింది ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. కానీ ఏ హౌస్ లో అయితే ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయో ఆ హౌస్ లో అట్లీస్ట్ 1/4 మెంబర్స్ సైన్ చేయాలండి. అట్లీస్ట్ 1/4 మెంబర్స్ ఆఫ్ ద హౌస్ షుడ్ సైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14 days నోటీస్ కంపల్సరీ ఇవ్వాలి. 14 days నోటీస్. ఒకటి, ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. బట్ ఏ హౌస్ లో అయితే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయో దాంట్లో 1/4 ఆఫ్ ద మెంబర్స్ కంపల్సరీ సైన్ చేయాలి అండ్ ప్రెసిడెంట్ కి 14 days నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ రాష్ట్రాల పునరీకరణ సంఘాన్ని నియమించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి 1952, ఆప్షన్ నెంబర్ 1. సో ఈ రాష్ట్రాల పునరీకరణ సంఘానికి సంబంధించి కొంచెం నోట్స్. సో 1948లో ఎస్కే ధార్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారండి. ఎస్కే ధార్ కమిషన్. ఇట్ ఈస్ ఏ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి జేవిపి కమిటీ ఏర్పాటు చేస్తారండి. జేవిపి కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్ అండ్ పి అంటే పట్టాభి సీతారామయ్య. సో జేవిపి కమిటీ. నెక్స్ట్ 1953లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అవుతా ఉంది. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్. నెక్స్ట్ అదే సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారండి. ఫజల్ అలీ కమిషన్ అంటే ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయిన తర్వాత, ఫామ్ అయిన తర్వాత మిగతా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజన చేయాలి అన్నప్పుడు ఫజల్ అలీ కమిషన్ ని ఏర్పాటు చేశారు. సో ఈ ఫజల్ అలీ కమిషన్ లో 3 members. ఒకటి, ఫస్ట్ వచ్చేసి ఫజల్ అలీ గారు కమిషన్ చైర్పర్సన్ అండ్ అదర్ పర్సన్స్ వచ్చేసి కేఎం పానీకర్ అండ్ హెచ్ఎన్ కుంజ్రు. సో ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ సంబంధించిన నోట్స్ అండి. సో ఫజల్ అలీ కమిషన్ లో ఇట్స్ 3 member కమిటీ. ఫజల్ అలీ, కేఎం పానీకర్, హెచ్ఎన్ కుంజ్రు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. రైట్స్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ న్యాయం ముందు అందరూ సమానమే అనే హక్కు సమాజపు హక్క, విద్యా హక్క, రాజకీయపు హక్కు, పౌర హక్కు. సో రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ ఏ సివిల్ రైట్. ఇట్ ఈస్ ఏ సివిల్ రైట్. సో అదే రైట్ టు ప్రాపర్టీ వచ్చేసి ఇట్స్ ఏ లీగల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Which one of the following writs is issued to courts, corporations or persons directing them to perform their public duty? ఈ క్రింది వాటిలో ఏ రిట్ సంస్థలను గాని వ్యక్తులను గాని తమ పనిని చేయమని ఆజ్ఞాపిస్తుంది? ప్రొహిబిషన్, హెబియస్ కార్పస్, మ్యాండమస్, క్వారెంటో. సో సంస్థలను గాని వ్యక్తులను గాని తమ పని చేయమని ఆజ్ఞాపించేది వచ్చేసి మ్యాండమస్. సో మొత్తం మీకు తెలుసు కదండి 5 రిట్స్ ఉంటాయి. ప్రొహిబిషన్, హెబియస్ కార్పస్, మ్యాండమస్, క్వారెంటో అండ్ సెర్షియోరరీ. సో వ్యక్తులను సంస్థలను తమ పనిని చేయమని ఆజ్ఞాపించేది మ్యాండమస్ రిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ మీన్స్ మంత్రివర్గ ఉమ్మడి జవాబుదారీతనము అంటే ఏంటి? సో ఇక్కడ ఇంగ్లీష్లో ఆప్షన్స్ ఉన్నాయండి, తెలుగులో కూడా ఉన్నాయి. Ministers have the right to take independent decisions
Prime Minister, Chief Minister must consult the ministers before taking a decision, and the cabinet functions as one collective entity in justifying its decisions. నెక్స్ట్ ఫోర్త్ వన్ మినిస్టర్స్ ఇంప్లిమెంట్ దేర్ పార్టీ డెసిషన్స్. అదే తెలుగులో అయితే మంత్రులకు స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకునే హక్కు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మంత్రుల నిర్ణయం తీసుకునే ముందు సంప్రదించడము. మంత్రులు ఉమ్మడి గుంపుగా నిర్ణయాలను సమర్థించడము. పార్టీ నిర్ణయాలను మంత్రులు అమలుపరచడము. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ the cabinet functions as one collective entity in justifying its decisions. Next question number 47. Justice Rajendra Sachar Committee was constituted by the central government to study. Rajendra Sachar Committee కేంద్ర ప్రభుత్వం దేనికై నియమించినది? సో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ద ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియాకు సంబంధించిందా, లేదా సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్ ఆఫ్ ఇండియాస్ క్రిస్టియన్స్ సంబంధించిందా, లేదా సేమ్ ఇండియాలో ముస్లిమ్స్కి సంబంధించిందా, లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిందా? సో జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ అనేదండి ముస్లిమ్స్కి సంబంధించింది. సో దిస్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్టడీ ద సోషియల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్ ఆఫ్ ఇండియాస్ ముస్లిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Which one of the following is a directive principle of state policy? సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఒకటి వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందండి, అదేదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్, టు ప్రొటెక్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, టు ప్రొటెక్ట్ లైఫ్ అండ్ ప్రాపర్టీ, టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అండ్ ఫోర్త్ వన్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఫోర్త్ వన్ వచ్చేసి ఇది పార్ట్ అండి, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి వచ్చేసి డిపిఎస్పి గురించి అండి. సో ఇది ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు డిపిఎస్పి డీల్ చేస్తారు. సో డిపిఎస్పి అనేది మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నామండి. ఐరిష్ కాన్స్టిట్యూషన్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని నావెల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారండి. నావెల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో లాస్ట్ క్లాస్లో మీకు ఆర్టికల్ నెంబర్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అభివర్ణించారు. సో ఇక్కడ డిపిఎస్పిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నావెల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఇన్ డెమోక్రసీ ద ఫైనల్ అథారిటీ రెస్ట్ విత్ పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పీపుల్, జ్యుడిషియరీ. అంటే ప్రజాస్వామ్యంలో చివరి అధికారం, అంతిమ అధికారము ఎవరి చేతిలో ఉంటుంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలోనే ఉంటుందండి. ఫైనల్ అథారిటీ రెస్ట్ విత్ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఆర్టికల్ 105 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. సో ఆర్టికల్ 105 ఏం గురించి చెప్తుంది అనేసి ఇచ్చారండి. పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్, powers and privileges of cabinet, powers and privileges of the executive. So article number 105 ఇది వచ్చేసి powers and privileges of the parliament, powers and privileges of the parliament అధికారాలు మరియు హక్కులు. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 వరకు డిస్కస్ చేశాము. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ వల్ల మీరు బెనిఫిట్ పొందుతాయండి, మీరు తప్పక మా ఛానల్ని అన్ని వీడియోస్ మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నామండి. మరిన్ని క్వశ్చన్స్ని రాబోయే క్లాసులలో డిస్కస్ చేస్తాము. మీరు బాగా ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.